హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన బాబాగారు కొన్ని మాటలైతే చెప్తున్నారు. వాటిని తెలుసుకోవడం వల్ల మన జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా జీవితం ఎటువంటి కష్టం లేకుండా, ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాం. అవి ఏంటో తెలుసుకుందాం. మన బాబాగారు చెప్పిన కొన్ని విషయాలు. నాలుక, కోపం, కోరిక, ఈ మూడింటిని అదుపులో ఉంచుకోవాలి. నాలుక, కోపం, కోరిక చాలా ప్రమాదకరమైన విషయాలు. మన నాలుకను మనం అదుపులో ఉంచుకుంటే ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి అభిప్రాయాలు భేదాలు లేకుండా మన జీవితం సాఫీగా జరుగుతుంది. కోరికలను అదుపులో ఉంచుకుంటే మనం జీవితం గెలిచినట్టే. అంతేకాకుండా కోపం లేకుండా ఎంత మంచుకుంటే మనకి అంతా మంచి జరుగుతుంది. గురువు, తల్లిదండ్రులు, దైవం, ఈ ముగ్గురిని గౌరవించాలి. గురువు, తల్లిదండ్రులు, దైవం గౌరవించలేని వాళ్ళు జీవితంలో విజయం అనేది రాదు. తల్లిదండ్రులు, దైవాన్ని మనం ఎల్లప్పుడూ గౌరవించాలి. అలాగే గురువును కూడా, వాళ్ళ తర్వాత ఎవరైనా. పవిత్రత, నిజాయితీ, కఠోర శ్రమ, ఈ మూడింటిని అలవర్చుకోవాలి. జీవితంలో అలవర్చుకుంటే మనం ముందుకు సాగగలుగుతాం. పవిత్రత, ఏ పని చేసినా మనం పవిత్రతను విడిచిపెట్టకూడదు. దైవాన్ని కూడా విడిచిపెట్టకూడదు. ఏ పని చేసినా నిజాయితీగా కఠోర శ్రమతో చేయాలి. అప్పుడే మనకి విజయం అనేది లభిస్తుంది. నిజాయితీ లేనిది ఏ పని చేసినా వ్యర్థమే. పైన దేవుడు ఉంటాడు, అన్నీ చూస్తాడు. సోమరితనం, అబద్ధం, పరనింద, ఈ మూడింటిని విడిచిపెట్టాలి. ఈ మూడింటిని విడిచిపెడితే మన జీవితం అనేది కష్టాలు లేకుండా ఉంటుంది. సోమరితనం లేకుండా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం. మనకి విజయం అనేది లభిస్తుంది. విజయం లభించాలంటే సోమరితనంగా ఉండకూడదు కదా. ముందుగా మనం సోమరితనాన్ని విడిచిపెట్టాలి. అబద్ధం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం అబద్ధం వాడకూడదు. పరనింద, ఎవరిపైన నిందలు మాత్రం వేయకూడదు. ధైర్యం, కీర్తి, ప్రశాంతత, ఈ మూడింటి కోసం పాటుపడాలి. మనం ఏ పని చేసినా ధైర్యంగా ముందడుగు వేయాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. ధైర్యం, ప్రశాంతతో ఉంటే కీర్తి అదే లభిస్తుంది. వాగ్దానం, స్నేహం, వాత్సల్యం, ఈ మూడింటిని నిలబెట్టుకోవాలి. వాగ్దానం అనేది ఎల్లప్పుడూ మనం నిలబెట్టుకోవాలి. స్నేహం అనేది చాలా మంచి అలవాటు. మనం అందరితోనూ స్నేహం చేయాలి. ఎవరికి ఎటువంటి హాని చేయకూడదు. వాత్సల్యం కూడా అంతే. వాగ్దానం, స్నేహం, వాత్సల్యం, ఈ మూడింటిని మనం జీవితంలో నిలబెట్టుకోవాలి. మాట, నడవడిక, పని, మనం ఎవరితో ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి. మాట అనేది చాలా ప్రమాదకరమైనది. మనం ఎప్పుడు ఎవరిని ఏ మాట ఇబ్బంది పడేలా మాట్లాడకూడదు. నడవడిక, పని, మాట, మూడింటిని నిరంతరం నేర్చుకోవాలి. అప్పుడే మనం జీవితంలో ప్రశాంతంగా ఉండగలుగుతాము. సత్ప్రవర్తన, దానగుణం, సేవ, అందరితోనూ సత్ప్రవర్తనగా ఉండాలి. అందరికీ మనం సేవ చేయాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. దానగుణం అనేది జీవితంలో ఉండాలి. అందరి జీవితంలో దానగుణం ఉంటే ఎవరు పేదవారుగా ఉండరు. సత్ప్రవర్తన, దానగుణం, సేవ, ఈ మూడింటిని నేర్చుకోవాలి, పెంచుకోవాలి. ఈర్ష్య, అహంకారం, ద్వేషం, ఈ మూడింటిని లేకుండా చూసుకోవాలి. ఎవరిని చూసి ఈర్ష్యపడకూడదు. ఎవరిని చూసి అహంకారంగా ఉండకూడదు. ద్వేషం అనేది ఎవరి మీద అభిప్రాయపడకూడదు. ఈ మూడింటిని మన జీవితంలో లేకుండా చూస్తే మన జీవితం అనేది ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతుంది. మన బాబాగారు ఈ వాక్యాలు, ఈ విషయాలు చెప్పారు. వీటిని మన జీవితం నేర్చుకుంటే అంతా మంచిగా జరుగుతుంది.
అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓం సాయిరామ్.